ఈ రోజు మహాభారతంలోని 57వ అధ్యాయం. శ్రీకృష్ణుడు ఉపల్వాకి వెళ్లి పాండవులకి హస్తినాపురంలో జరిగింది చెప్తారు. శ్రీకృష్ణుడు ఇలాగా అంటారు, నేను కౌరవులకి సరైన దారి ఏంటో నొక్కి చెప్పాను, అలాగే మంచి గురించి కూడా, అయినా కూడా అంతా వృధా అయింది. ఇప్పుడు మనకి కనిపించే దారి యుద్ధమే. దుర్యోధనుడు మూర్ఖుడు, సభలో పెద్దవాళ్ళు ఇస్తున్న సలహాలేమీ పట్టించుకోలేదు. సమయం లేదు, మనం యుద్ధానికి సిద్ధం అవ్వాలి. కురుక్షేత్ర మానర హోమం వేచి ఉంది. యుధిష్ఠిరుడు ఇలాగా అంటారు, శాంతికి ఇంకా ఆశ లేదు. ఆయన సోదరుల్ని ఉద్దేశించి యుద్ధ దళాల గురించి చెప్తారు. వాళ్ళ సైన్యం 7 విభాగాలుగా ద్రుపదరాజు, విరాటరాజు, దృష్టదీముడు, శిఖండి, సత్యకి, చేతికన, భీమసేన వాళ్ళని ఒక్కొక్క విభాగానికి అధిపతిగా ప్రకటిస్తారు. యుధిష్ఠిరుడు సహదేవుడి వైపు తిరిగి ఇలాగా అంటారు, మనం ఈ 7 విభాగాలకి సర్వ సైన్యాధ్యక్షుల్ని ఎంచుకోవాలి. ఆ వ్యక్తి శత్రువుల్ని బూడిద చేసే భీష్మ పితామహాన్ని విజయవంతంగా ఎదుర్కోగలగాలి. అలాగే సమయానుసారం తన సైన్యాన్ని అనుకూలంగా ఎలా ఉపయోగించుకోవాలి కూడా తెలిసి ఉండాలి. ఈ కర్తవ్యానికి ఎవరు సరైన వారు అని అనుకుంటున్నావు? ఆ రోజుల్లో పెద్దవాళ్ళని అడిగే ముందు చిన్నవాళ్ళని మొదటిగా అడిగేవాళ్ళు. దానివల్ల యువకుల ఉత్సాహం మరియు ఆత్మవిశ్వాసం పెరగాలి అని. పెద్దవాళ్ళని మొదటిగా అడిగితే చిన్నవాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడలేరని, అలాగే అభిప్రాయ భేదాలు కూడా అగౌరవాన్ని కలిగించవచ్చు అని సహదేవుడు ఇలా జవాబు ఇస్తారు. మన సర్వ సైన్యాధ్యక్షుడిగా విరాటరాజుని ఎంచుకుందాం. ఎవరైతే మనం అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు మనకి సహాయం చేశారో, ఎవరి మద్దతు వల్ల ఇప్పుడు మన రాజ్యంలో భాగాన్ని అడుగుతున్నాము. నకులుడు ఇలాగా అంటారు, నాకు ద్రుపదరాజుని సర్వ సైన్యాధ్యక్షుడిగా ఎంచుకోవడం ఉత్తమమైనది అని అనిపిస్తుంది. ఆయన వయసు, జ్ఞానం, ధైర్యం, పుట్టుక మరియు ఆయన బలం, ఆయన సర్వోన్నతుడు. ద్రౌపదికి తండ్రైన ద్రుపదరాజు ఎవరైతే భరద్వాజుడి దగ్గర విలువిద్య నేర్చుకున్నారో చాలా సంవత్సరాల వరకు ద్రోణాచార్యుతో తలపడడానికి వేచి ఉన్నారు. ఎవరైతే అందరి రాజుల నుంచి మర్యాద పొందుతారో మరియు మనకి మద్దతు ఇస్తున్నారు, మనం ఆయన సొంత కొడుకులు అనేలాగా. ఆయన మన సైన్యానికి సర్వ సైన్యాధ్యక్షుడిగా ద్రోణాచార్య మరియు భీష్ముడికి వ్యతిరేకంగా మన సైన్యాన్ని నడిపించాలి. అప్పుడు ధర్మపుత్ర ధనంజయాన్ని ఆయన అభిప్రాయం అడుగుతారు. అర్జునుడు ఇలాగా అంటారు, నాకు తెలిసి దృష్టదీముడు మన సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉండాలి. ఇంద్రియాలను అదుపులో ఉంచుకోగలిగే వీరుడు. ఎవరైతే ద్రోణాచార్యని అంతం చేయడానికి జన్మించాడు. దృష్టదీముడు ఒక్కడే గొప్పవాడైన పరశురాముణ్ణి వెనకడుగు వేసేలాగా చేయగలిగిన భీష్ముణ్ణి ఎదుర్కోగలుగుతాడు. సర్వ సైన్యాధ్యక్షుడిగా ఆయన్నే అమర్చగలుగుతాము. నాకు తెలిసి ఇంకా ఎవరూ లేరు. భీమసేన ఇలాగా అంటారు, ఓ రాజా, అర్జునుడు చెప్పింది నిజమే, కానీ ఋషులు, పెద్దవాళ్ళు శిఖండి ప్రపంచం మీదకి వచ్చింది భీష్మ పితామహాన్ని చంపడానికి అని చెప్తారు. నాకు తెలిసినంత వరకు సర్వ సైన్యాధ్యక్షుడి స్థానంలో శిఖండియే ఉండాలి. ఎవరి ముఖం తేజస్సు పరశురాముడు లాగా ఉంటదో. నాకు తెలిసి ఇంకా ఎవరు భీష్ముణ్ణి ఓడించలేరు. యుధిష్ఠిరుడు ఆఖరికి కేశవుడిని ఆయన అభిప్రాయాన్ని అడుగుతారు. శ్రీకృష్ణుడు ఇలాగా అంటారు, అందరూ ఎంపిక చేసిన వీరులు ఆ స్థానంలో ఉండడానికి అర్హులు. ప్రతి ఒక్కరు కౌరవుల్లో భయాన్ని నింపుతారు. అన్ని విషయాలను నేను ఆచరణలోకి తీసుకొని నేను అర్జునుడు ఎంపికని ఆమోదిస్తున్నాను. దృష్టదీముడే మన సర్వ సైన్యాధ్యక్షుడు. అలాగా ద్రుపదరాజు ప్రముఖ కుమారుడైన దృష్టదీముడు ఎవరైతే ద్రౌపదిని స్వయంవరంలో అర్జునుడికి ఇచ్చారో, ఎవరైతే 13 సంవత్సరాల వరకు తన చెల్లి దుర్యోధనుడు సభలో బాధపడిన సంఘటనని ఆలోచిస్తా ఉన్నాడో, ఎవరైతే తప్పు జరిగినందుకు ప్రతీకారం తీర్చుకోవడానికి వేచి ఉన్నాడో, ఆయన పాండవుల సైన్యానికి సర్వ సైన్యాధ్యక్షుడిగా ఎంచుకోబడ్డాడు. వీరుల సింహ గర్జనలు శంఖాలు మోగించారు మరియు ఏనుగుల శబ్దాలు గాలిని చీల్చాయి. యుద్ధ వీర ఘోష ఆకాశాన్ని కదిలించింది. పాండవ సైన్యం కురుక్షేత్రంలో యుద్ధ శ్రేణిగా ప్రవేశించింది. మహాభారతంలో ఇంకా అనేకమైన విషయాలు మీకోసం ఉన్నాయి. తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. నచ్చితే లైక్, కమెంట్ అండ్ షేర్ చేయండి. మన ఇతిహాసాన్ని అందరికీ తెలిసేలా చేద్దాం.